భారత గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నా పేరు గరిక శ్రీనివాస్. అదేవిధంగా ఏకలవ్య ఇరుకుల సంఘం మరి జిల్లా కార్యవర్గ సభ్యుడు కూడా నా పేరు గరిక శ్రీనివాస్. ఈరోజు మరి ఆదివాసీ ప్రపంచ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుస్తున్నాం. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు మరి గిరిజన సంస్కృతికి మరి మూలమై ఉన్నాయి. కాబట్టి ఈరోజు కొండల్లో కోయల్లో మరియు గిరిజన గూడాల్లో తండాల్లో ఉన్నటువంటి గిరిజన సంస్కృతి సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ఈనాటి తరంకు ఉంది. కాబట్టి ఈనాటి హక్కులను కానీ ఈనాటి సమాజంలో ఉన్నటువంటి బాధ్యతలు కానీ ఈనాటి మరి సమాజం గుర్తించేసి ఈరోజు ఉన్నటువంటి ఎరుకల వాళ్ళు కానీ కోయ వాళ్ళు కానీ లంబాడి వాళ్ళు కానీ అందరూ కూడా ఐక్యంగా ఉండేసి ఈరోజు ఐక్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నట్టయితే చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని శోభన్ నాయక్ని మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించడం, ఇందులో పాల్గొనడానికి వచ్చిన అన్ని తెగలు 33 తెగల గిరిజనులందరూ కలిసి కట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. గిరిజనుల హక్కుల్ని రక్షించడంలో గిరిజనుల బాధ్యతలను తెలియజేస్తూ గిరిజనులకి రాబోయే రోజుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరుకుంటూ ఈ అవకాశం కృతజ్ఞతలు తెలియజేస్తాను. నా పేరు పుట్టబంది బాలస్వామి. ఎరుకల సమాజం నుంచి మేము మాట్లాడుతున్నాం. ఈ ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవం సందర్భంగా ఒక్క వర్గానికి కాకుండా అన్ని వర్గాలని కలిపి జిల్లా కలెక్టర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం అయితేనే, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అయితేనే మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇన్ని సంవత్సరాలుగా జరిగినటువంటి ఆదివాసీ దినోత్సవాలలో మాకు ప్రాతినిధ్యం లేకుండా చేశారు. కనీసం ఈ సందర్భంగా అయినా మా జాతిని, మా ఉనికిని గుర్తించి మమ్మల్ని ఇక్కడికి వేదిక మీదకి మమ్మల్ని సగౌరవంగా ఆహ్వానించినందుకు మా జాతి యావత్తు ఈ ప్రభుత్వానికి కానీ కలెక్టర్ గారికి కానీ రుణపడి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో గిరిజనుల యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల సాధన కోసం మనం అందరం కృషి చేయాల్సినటువంటి తరుణంలో ఇట్లా ఏదో ఒక వర్గానికో లేదా ఒక జాతికో వాటి వరకే పరిమితమై ఉండడం అనేది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో అందరం కలిసి ఐక్యంగా మన యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల సాధన కోసం ప్రయత్నం చేద్దామని చెప్పేసి తెలియజేస్తూ, గిరిజన చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పకడ్బందీగా అమలు కావాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను మీ నుంచి. గిరిజన ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఇవాళ ఖమ్మం జిల్లాలో ఇవాళ పేలింగ్ గ్రౌండ్లో అన్ని ప్రజా సంఘాలు అంటే గిరిజన ప్రజా సంఘాలు అందరూ కలిసి ఇవాళ ఒక ర్యాలీగా నిర్వహించి ఇవాళ పేలింగ్ గ్రౌండ్లో అందరూ కలిసి ఐక్యవేదికగా మాట్లాడటం జరిగింది. దీంట్లో భాగంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ అన్ని జిల్లాలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ ఇక్కడ గిరిజన సంఘాలు దాంట్లో మనం మాట్లాడే విధానంలో మాత్రం ఇలా ఆదివాసీ గిరిజనులని విభజించి మాట్లాడటం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు అంతా ఒకటే అని ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి దశాబ్దాల నుంచి పోరాడుతున్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ ఆదివాసీ ఇవాళ హక్కుల దినోత్సవంగా ఇవాళ ప్రభుత్వం ప్రకటిస్తే దాని సందర్భంగానే మాట్లాడాలి. కానీ ఇవాళ మన అనేక విషయాలు అనేక కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు ఇలాంటి జోక్యాలు చేసుకోవద్దని అందరం కలిసి ఐక్యతగా మన దేశంలో రాష్ట్రంలో మనకున్న హక్కుల్ని కాపాడి, మన అడవి భూములని కాపాడి, మన యొక్క ఆర్థిక వ్యవస్థని కాపాడి, మన ఏదైతే ఇవాళ మన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న వాళ్ళ ప్రత్యేక ప్యాకేజీలు నిధులు ఇచ్చి వాళ్ళకి మనం గిరిజనులు ఆదివాసులను వాళ్ళని ఆదుకోవాలని మేము ఈ గిరిజన సమైక్య రాష్ట్ర తరఫున కోరుకుంటూ, అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ గిరిజన సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. నా పేరు రమావత్ శ్రీరామ్ నాయక్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఖమ్మం జిల్లా పెవిలియన్ గ్రౌండ్లో అన్ని గిరిజన సంఘాలు ఆదివాసీ సంఘాలు ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ శాఖ సౌజన్యంతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రపంచ ఆదివాసీ గిరిజన హక్కుల దినోత్సవాన్ని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన హక్కుల్ని కాపాడాలని, వాళ్ళ సంస్కృతి ఆచారాలని గౌరవించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన హక్కుల్ని వ్యతిరేకంగా ఎవరైనా ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని సందర్భంగా అన్ని గిరిజన సంఘాలు ఈ ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవం సందర్భంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరించాయి. ఇదే ఐక్యతగా ఎప్పుడు ఏ గిరిజన సమస్యలున్నా వీళ్ళందరూ ఐక్యతగా యూనిట్గా వచ్చి పనిచేయాల్సిందిగా కోరుతున్నాం.